అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో మాది లంచ్ ఇవ్వాలిది మొగల్తూరులో ఉన్న మా మూడో అన్నయ్య గ్రంథి వెంకట ఆది లక్ష్మీ నారాయణరావు ఉరఫ్ బాబీ, గ్రంథి బాబీ అంటారు. ఆ అన్నయ్య చాలా ఉత్సాహంగా అన్నీ అడుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు, ఏంటి, బావగారి హెల్త్ ఎలా ఉంది అని. మొన్ననే అన్నాడు, ఇదివరకు ఎప్పుడైనా నువ్వు నీది భోజనం పెట్టేదానివి కదా, టిఫిన్లు భోజనాలు ఏమేమి ఇస్తున్నారో అక్కడ ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్లోను అన్నీ మాట్లాడుతూ పెట్టేదానివి కదా, ఇప్పుడు అసలు ఏం పెట్టట్లేదు, తీయట్లేదు, ఒకసారి తీయ అని అన్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్పి అప్పుడే 5 రోజులు 6 రోజులు అయిపోయింది. ఇప్పుడు సడన్గా నాకు తినే ముందు గుర్తొచ్చింది, ఇవాళ 20వ తారీఖు మార్గశిర మాసం ఆఖరి రోజు అమావాస్య, మార్గశిర అమావాస్య 20వ తారీఖు డిసెంబర్ 2025. అన్నయ్య, ఇదిగో నీకోసమే ఇది తీస్తున్నాను. ఇవాళైతే ఇదన్నమాట మాది లంచ్. అయితే చపాతీలు, ఎవరికి ఏది కావాలంటే అదే ఉంటుంది. పుల్కాలు ఉంటాయి అక్కడ. నేనైతే మా హోమ్కే తెప్పించేసుకుంటాను కదా, అందుకని ఇది సలాడ్ రోజు ఉంటుంది. ఇది ఇవాళ బీరకాయ చట్నీ అనుకుంటా. ఇది గుమ్మడికాయ కాదు, సొరకాయ పాలు పోసి కూర వండుకుంటాం కదా మనం, ఇంట్లో చేసుకున్నట్టేను. ఇది పప్పు. నేను మెనూ ప్రతిరోజు ఇచ్చేస్తారు, గ్రూప్లో పెట్టేస్తారు, చదవలేదు. రోజు ఒక పప్పు ఉంటుంది. ఇది ఇవాళ బెండకాయ వేపుడు, పెరుగు, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. వడియాలు, అప్పడాలు కింద డైనింగ్ హాల్లోకి. నాకు అవన్నీ అక్కర్లేదని ఇవి తెప్పించుకుంటాను. ఒక్కొక్కసారి చపాతీ కూడాను మేము తినము. కిన్వా రైస్ చేస్తాను కదా మీ బావగారి కోసం, ఆ కిన్వా రైసే తింటాం. నేనైతే అది కూడా తిన్నా. అసలు నాకు ఈ సలాడు ఇవన్నీ సరిపోతాయి, అసలు అంత ఇష్టం. అయినా చాలు నాకు. నేను ఎక్కువ ఫుడ్ తిన్ను, సాలిడ్ ఫుడ్ ఎక్కువ తిన్ను. రైస్ అనేది అసలు ఎప్పుడూ లేదు, ఎప్పుడో మానేసం. నాకు కూడా మరి షుగర్ కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు మెట్ఫార్మిన్ 250 వాడుతున్నాను. అంటే దాని మూలంగా ఏమీ లేదు, నాకు సిమ్టమ్స్ లేవు, ఏమీ లేవు. కానీ బ్లడ్ టెస్ట్లో అయితే ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. అందుకని ఇంకెందుకైనా మంచిదని 1.5 ఏడాది అయింది. మెట్ఫార్మిన్ ఫస్ట్ 500, ఇప్పుడు ½ వేసుకోమన్నారు. HbA1c లెక్క అన్నమాట మాకు. అక్కడ అమెరికాలో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇవన్నీ ఏమీ చూడరు అన్నయ్య. అందుకని నేను కూడాను సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్స్ అసలు తక్కువ, నేను తినేదే ఫుడ్ ఎప్పుడూను. అందుకని అదే సరిపోతుందన్నమాట. ఇవాళ పొద్దున్న సెట్ దోశ, అదే ఉత్తప్పంలాగా, అది పల్లీ చట్నీ, మళ్ళా టమాటా చట్నీ 2 తిన్నాను. చిన్న వ్యాధి చేయంత ఉంటాయి. ఒక కప్పు టీ కూడా తాగాను. తర్వాత లంచ్ ఇది. ఈ మధ్యలో మాకు మళ్ళాను సూప్ టైం ఉంటుంది 11ంటికి. ఇవాళేమో కషాయం, అన్ని మిరియాలు అన్నీ వేసి ఆరోగ్యకరమైన కషాయం, పుదీనా కొత్తిమీర వేసి చేస్తారు. అది 11ంటికి. ఆ తర్వాత ఇది 12ంటికే సప్లై అయిపోతుంది. కాకపోతే నేను 3ంటికి తింటాను. ఇప్పుడు 3 టైము, ఎప్పుడు అంతే 3ంటికి. మార్నింగ్ కూడా లేటే బ్రేక్ఫాస్టు. ఆ తర్వాత మళ్ళా 4ంటికి ఇప్పుడు టీ. ఇవాళ అరటికాయ బజ్జీలు, అదిగో చప్పుడు అవుతున్నది అప్పుడేను. 4ంటికి మర్చిపోయాను, ఇప్పుడు కాదు. అది వస్తుంది. టీ, మిల్క్, కాఫీ ఇస్తారు. మళ్ళీ 7 కల్లా నైట్ డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు చాలా రోజులైంది అన్నీ ఏమీ చెప్పట్లేదు, పెట్టట్లేదు అని అన్నావు కదా, అందుకని ఇప్పుడు నీకోసమే తీసాను అన్నయ్య. ఓకేనా? బాయ్ అన్నయ్య. అన్నయ్య, ఇవాళ శనివారం మధ్యాహ్నం లంచ్ పెట్టాను కదా, ఇప్పుడు మాకు 4:30 అవుతుంది. టీ, అరటికాయ బజ్జీ, మిల్క్ తాగే వాళ్ళకి మిల్క్, టీ తాగే వాళ్ళకి టీ ఇస్తారు. కాఫీ కూడాను అక్కడే, కాఫీ పొడి కూడాను ఉంటుంది, ఇన్స్టంట్ కాఫీ పొడి, మిల్క్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడే కలుపుకోవచ్చు. మనం చెప్తే కలిపేసి ఇచ్చేస్తారు. షుగర్ ఉంటుంది, అన్నీ తెచ్చేసి డోర్ డెలివరీ ఇవన్నీ రూమ్కే వచ్చేస్తాయి. ఇక్కడ
ఎట్లా ఉంటుందోను నువ్వు పెట్టట్లేదు ఈ మధ్యన అన్నావు కదా, అందుకని పెడుతున్నాను నీకోసమేను. ఇప్పుడు నా వ్యూవర్స్ అందరూ కూడా అందరికీ చూపిస్తానన్నావు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇది చూసే వాళ్ళందరికీ ఇవాళ ఎందుకు పెట్టానంటే, వెస్ట్ గోదావరి నర్సాపురం తాలూకా మొగల్తూరులోను అంటే నా పుట్టిల్లు. నేను పుట్టింది అక్కడే, అక్కడ స్కూల్లోనే చదువుకున్నాను. హై స్కూల్లో నేను ఎస్పీఆర్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్, శ్రీ పెనుమచ్చ రంగరాజ జిల్లా స్మారకోన్నత జిల్లా పరిషత్ హై స్కూల్, అదే కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. అవునా అన్నయ్య? ఆ స్కూల్లోనే నేను చదువుకున్నాను 7th నుంచి SSLC వరకును. ఇప్పుడు ఆ ఊళ్ళోనే మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. మా వదినమ్మ చాలా తొందరగా వెళ్ళిపోయింది భూమి మీద నుంచి, అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మేము హైదరాబాద్లో పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉన్నాము. 6 months ఉండటానికి వచ్చాము మేము US నుంచి. ఇప్పుడు ఇదంతా తెలియదు కదా కొత్త వారికి, నేను US నుంచే మాట్లాడుతున్నానని అనుకుంటారు కొత్తగా చూసేవాళ్ళు. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళేనట నా వ్యూవర్సు. మేము US సిటిజన్సే, అక్కడే ఉంటున్నాము. కానీ ఇప్పుడు వచ్చామన్నమాట July 5th. ఓకే, ఇప్పుడు మా అన్నయ్య అయితే గ్రంథి ఆదిలక్ష్మి నారాయణరావు, కానీ గ్రంథి బాబీ అంటారు. ఇప్పుడు మేము పుట్టిన ఊరిలోనే తను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు అక్కడ. మా అన్నయ్య కోసం అని చెప్పి ఇది ఇవాళ తీస్తున్నాను. అక్కడ అందరికీ కూడాను చాలామంది చూస్తున్నారట నా ఛానలు, అందుకని తీసి పెట్టు అంటున్నాడు. మా అన్నయ్యకి తన పేరు చెప్పటం కూడా చాలా ఇష్టం అన్నమాట. గ్రంథి బాబీ అంటారు. మొగల్తూరులోనే పుట్టాడు, మొగల్తూరులోనే పెరిగాడు. అందుకని ఇంకా ఊరు విడిచిపెట్టి ఎక్కడికి, నీ కొడుకు ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో రానంటాడు. తనకి అంత ఇష్టం అనమాట ఆ ఊరు అంటే. ఇంకక్కడే ఉండిపోతానని ఉండిపోయాడు. ఒక్కడే కొడుకు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడ మళ్ళా 2 మనవలు, కొడుకు పేరు పవను, వాడే బాగా వస్తాడు. ఇప్పుడు మా మేనల్లుడు మాకు అన్నిటికీ చాలా హెల్ప్ చేస్తాడు. నేను నన్ను చూసుకోవటానికని అంటాడు. అన్నీ తనే చూసుకుంటాడు. ఇక్కడ హోమ్కి వస్తూ ఉంటాడు. మంచి చెడ్డ అన్నీని. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. ఇద్దరు వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు మమ్మల్ని. అంటే చెప్పాను కదా అన్నయ్య, మీ బావగారు ట్రీట్మెంట్ కోసమే అసలు ఇక్కడ ఉండటం జరిగింది. ఇప్పుడు చాలా వరకు బెటర్ ఏమన్నా నువ్వు కూడా చూసి చెప్పావు కదా. ఇప్పుడు కాసేపు నేను వ్యూవర్స్ చెప్తున్నాను, కాసేపు నీతో మాట్లాడుతున్నాను. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది నాకు, ఎవరిని అడ్రస్ చేసి నేను మాట్లాడాలని. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవి బజ్జీలు, అరటికాయ బజ్జీలు ఇవాళ. ఒకరోజు పకోడీ ఇస్తారు, ఒకరోజు నిన్ననైతే స్వీట్ కార్న్, అవి కూడాను కొంచెం ఆయిల్ వేసి తాలింపులాగా వేసి ఉప్పు కారం చల్లటం అట్లా చేసి ఇస్తారు. ఒకరోజు అయితే పకోడీ, ఆనియన్ పకోడీ, ఒకరోజు పునుగులు ఉంటాయి. అన్నయ్య ఒకసారి పునుగులు ఉన్న రోజు వారానికి మారుస్తూ ఉంటారు కదా. ఆ రోజు సుమిత్ర, జై, విరాజ్, జై, పవన్ ముగ్గురు ఉన్నారు. ఆ రోజు ఎందుకున్నారంటే పంప్రమనాస్ పండ్లు ఇంకాను పంపించినవి అన్నీ తెచ్చారు. ఆ రోజు వాళ్ళు కూడా చాలా బాగున్నాయని తీసాను. ఆ వేళ వీడియో మరి పెట్టాను లేదు యూట్యూబ్లో, అసలు గుర్తు రావట్లేదు. పంప్రమనాస్ పండ్లు గురించి పెట్టాను. కానీ ఇవి మరి అదే రోజు అది అయిపోయాక ఇది తిన్నామన్నమాట అందరమును. ఇవి పునుగులు, అందులోకి టమోటా చట్నీ. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు వచ్చారనమాట. మేము వస్తామన్నారు పిల్లలట, తాతయ్యని అమ్మమ్మని చూస్తాం మేము కూడా నని. సండే అనుకుంటా ఆ రోజు. ఇదంతా ఎప్పుడు వినాయక చవితి వెళ్ళిన వారానికి. ఇప్పుడు వేళ పునుగుల మూలంగా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాను చూడు. ఇక్కడైతే ఇప్పుడు బాగానే ఉన్నామన్నయ్య, చాలా వరకు. నాకు అసలు ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, క్వైట్ ఆల్ రైట్. నేను ఒకవేళ చిన్న పెద్ద వచ్చినా కూడా చిన్న చితక నాకు తగ్గిపోతూనే ఉంటాయి. నేను ఎక్కువ అసలు మందులు వాడిన తెలుసు కదా, అంతా మెడికల్ షాప్ అంతా కిచెనే కదా. ఇప్పుడు కేవలం మీ బావగారి కోసమే ఇక్కడ ఉండటం, ప్రశాంతంగా ఉంటుంది, నాకు రెస్ట్ ఉంటుంది అని ఇక్కడ ఉండటం కదా. ఇది ఇప్పుడు ఓకే అన్నయ్య. ఒక్క చేత్తోటి తీస్తున్నా, చేయి నొప్పి వస్తుంది. బాయ్ అన్నయ్య, బాయ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్, మై డియర్ ఆల్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ టు యూ ఆల్.